అమ్మా, చెప్తాను కదా మహాశక్తుల గురించి. నవరాత్రి 4వ రూపమైన కూష్మాండ తన సౌమ్యమైన చిరునవ్వుతో మొత్తం విశ్వాన్ని సృష్టించింది. అలా మహాశక్తులను అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిని సృష్టించింది. ఈ మహాశక్తుల నుండి త్రిమూర్తులు ఇంకా వాళ్ళ సహచరులు సృష్టించబడి కాలచక్రం అంటే సృష్టి, స్థితి, లయం నిరంతరంగా ప్రవహించేలా చేసింది. త్రిమూర్తుల సృష్టి అయిన తర్వాత మహాదేవుడు సృష్టిలో తన పాత్ర నిర్వహించడానికి కఠిన తపస్సు చేశారు. అప్పుడు మాతా కూష్మాండ ఇంకో రూపం సృష్టించింది, దేవి సిద్ధదాత్రి. ఆమె కేవలం అష్టసిద్ధులు కాదు, మొత్తం 18 సిద్ధులు మహాదేవునికి ప్రసాదించింది. ఈ 18 సిద్ధులు మొదటి 8 సిద్ధులతో పాటు శ్రీకృష్ణుడు నిర్వచించిన 10 ఉపసిద్ధులు కూడా కలిగి ఉంటాయి. అనిమ అంటే తన స్వరూపం చాలా చిన్నగా చేసుకోవడం, మహిమ అంటే తన స్వరూపాన్ని అపారమైన పెద్దగా చేసుకోవడం లాంటివి అష్టసిద్ధులు. ఇంకా మనకి శాస్త్రాలు 10 ఉపసిద్ధుల గురించి కూడా చెప్తాయి. అవేంటంటే దూరశ్రవణం అంటే దూరంలో జరిగే శబ్దాలు కూడా వినడం, దూరదర్శనం అంటే దూరంలో జరిగే దృశ్యాలు కనపడడం. ఈ సిద్ధులు శరీర, మానసిక మరియు ఆధ్యాత్మిక శక్తి యొక్క సంపూర్ణతని సూచిస్తాయి. అర్ధనారీశ్వర తత్వం అంటే ఏంటో తెలుసా? బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభం చేయడానికి దేవి యొక్క మార్గదర్శనం కోసం ప్రార్థించాడు. అప్పుడు నిరాకార రూపమైన ఆదిపరాశక్తి శివుని ఎడమ భాగం నుండి ప్రత్యక్షమై సిద్ధదాత్రి దేవిగా అవతరించింది. అప్పుడు శక్తి మరియు శివుడు కలిసి అర్ధనారీశ్వర రూపం ధరించారు. అలా వాళ్ళు సృష్టికి ఇచ్చిన సందేశం ఏంటంటే పురుష మరియు స్త్రీ శక్తుల ఏకత్వమే సృష్టి యొక్క బీజం అని.